చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. ఈరోజున మనము నూతన నిబంధనలో నుండి ఫిలెమోనుకు రాసిన పత్రిక గురించి మాట్లాడుకున్నాం. కొన్ని మాటలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, పండితులు చెప్పేటువంటి ప్రకారం ఫిలెమోను అనేటువంటి వాడు కొలస్సయి పట్టణస్థుడు. పౌలు కొలస్సీకి వెళ్ళి ఎప్పుడు సువార్త ప్రకటించలేదు అని కొలస్సీ రెండవ పత్రిక అది 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. ఫిలెమోను ద్వారా రక్షించబడిన వాడు దేవుని ప్రేమలో పౌలు ద్వారా రక్షణ పొందాడు. ఫిలెమోను పౌలు ద్వారా ఎఫెసు పట్టణంలో రక్షణ పొందాడు, ఎఫెసీ పట్టణంలో రక్షణ పొందాడు అని పండితుల అభిప్రాయం. అపోస్తుల కార్యగ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం దాకా రాయబడిన మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఫిలెమోను ఎంత ఆత్మీయుడో, ప్రేమ విశ్వాసం గలవాడో తెలుస్తుంది. ఫిలెమోను పౌలుతో కలిసి పని చేయలేదు, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు పని చేయలేదు. అయినప్పటికీ అతన్ని నా జత పనివాడు అని రాశాడు బైబిల్లో పౌలు. ఒకే అధ్యాయం 25 వచనాలు ఉన్నటువంటి పత్రిక. బానిసను బాగు చేసినటువంటి పుస్తకం లేదా పత్రిక. బానిసను బాగు చేసినటువంటి పత్రిక. చిన్నది, హాఫ్ పేజీ ఉంటుందంతే. దేవుని ఫిలెమోను ధనికుడు, బాగా డబ్బున్నవాడు. ఫిలెమోను మంచి ఇల్లు, మంచి పరిస్థితి కలిగిన వాడు. ధనికుల ఇళ్లలో పనివాళ్ళు ఉంటారు కదండి. ఈ రోజున ఏమంటున్నాం వాళ్ళని పనివాళ్ళు అంటున్నాం. ఆ రోజులో ఏమనేవాళ్ళు అంటే సర్వెంట్స్ లేదా బానిసలు అనేవాళ్ళు. కొనుక్కుంటారు వాడు. ఆ రోజుల్లో బానిసలు అనేవాళ్ళు. బానిసలు అంటే వాళ్ళ మనుషులేక. బానిసలు అంటే తెలుసు కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. మనం ఒక వస్తువు కొనుక్కుంటే మనకు బానిస. అలాగే వీళ్ళని కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు బానిసలుగా మారిపోతారు. ఎంతైనా ఆ రోజుల్లో 100 రూపాయలకే కొనుక్కునేవాళ్ళు. 100 రూపాయలు అంటే ఈ రోజున కనీసం 1,00,000 రూపాయలు అనుకోండి. 100 రూపాయలకే కొనుక్కునేవాళ్ళు. 100 రూపాయలు అంటే ఆ రోజు ఘనం. 100, 50, 100, 200 అలా కొనుక్కునేవాళ్ళు ఆ రోజుల్లో. ప్రియులరా, ఆలోచించేయండి. బానిసత్వం నిజంగా ఒక అన్యాయమైనటువంటి, దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అని చెప్పాలి. ఆ పని ఎవరు ప్రవేశపెట్టారు ఇవన్నీ తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం అంతట్లో కూడా ఈ బానిసత్వం ఉండేది. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా ఆ రోమా ప్రభుత్వానికి బానిసలే. వాళ్ళు చెప్పినట్టే వినాలి, ఎదురు తిరిగే స్వభావం లేదు. తప్పు చేస్తే యజమానులు ఏ విధమైనటువంటి శిక్ష అయినా వేయచ్చు, చంపొచ్చు కూడా. అలా అధికారం వాళ్ళకు ఉండేది. దాన్ని చంపే అధికారం కూడా వాళ్ళకే ఉండేది. ఒకవేళ చంపకపోయినా మరి ఆ బానిసలు తప్పు చేసినందుకు ఇంగ్లీష్లో ఎఫ్ అనే అక్షరం ఉంటుందండి. ఆ అక్షరాన్ని అలాగా ఉండేటువంటి దాన్ని తయారు చేసి ఆ యొక్క కణతలు, ఈ 2 కణతలకి వచ్చేటట్టుగా పెట్టి దాన్ని కాల్చేవాడు. అంత క్రూరమైనటువంటి బానిస యాజమాన్యం ఆ రోజుల్లో మరి యజమానికి ఉండేది. బానిస అయినటువంటి ఒనేసిము ఫిలెమోను గృహంలో దొంగతనం చేసి రోమాకు పారిపోయాడు. ధనవంతుడి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఇతను దొంగతనం చేసి పారిపోయాడు. కొలస్సీ ఆసియా ఖండంలో ఉంది ప్రియులారా, రోమానేమో ఐరోపా ఖండంలో ఉంది. దానికి దీనికి 1600 కిలోమీటర్ల దూరం, చాలా దూరం అది. ఒనేసిము రోమాకు ఎందుకు పారిపోయాడు? దొంగతనం చేశాడు. ఇంకెక్కడెక్కడ తిరిగితే పట్టుకుంటారని మొన్న ఎవరో ఒకడు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లోనే ఎక్కడో మరి ఒక అమ్మాయిని పాడు చేశాడంట. చేస్తే వాడి కోసం వెతుకుతూ ఉంటే వాడు ఎక్కడున్నాడంట, పశ్చిమ బెంగాల్లో ఉన్నాడంట. సమాచారం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఈ స్టేట్లో తిరిగితే పట్టుకుంటారు, పరాయి స్టేట్లో తిరుగుతూ ఉంటారు. అలాగే ఇతను కూడా పారిపోయాడు. మరి రోమాలోనేమో జనాభా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సామ్రాజ్యం కాబట్టి
క్యాపిటల్ సిటీ కాబట్టి జనాభా ఉంటారు. మరి ఆ జనంలో కలిసిపోతే దొంగ దొరకకపోవచ్చు, నేను దొరకలే అనుకొని తిరుగుతూ ఉన్నటువంటి దినాలు. నన్ను ఎవరు గుర్తించలే అనుకున్నాడు. కానీ పనివాడు ఎలా ఉంటాడో కనిపెట్టగలరు పోలీసులు, దొంగ ఎలా ఉంటాడో కనిపెట్టగలరు పోలీసులు. మన దేశం కాకపోయినా, మన రాష్ట్రం కాకపోయినా కనుక్కోగలరు. కాబట్టి ఇతను అతి రహస్యంగా మరి తిరుగుతూ ఉన్నా కూడా మరి ఒనేసిముని పట్టుకున్నారండి. పట్టుకొని ఎక్కడ పడేశారు? రోమా చెరసాలలో పడేశారు. రోమా చెరసాలలో అప్పటికే ఎవరిని వేశారు? పౌలుని వేశారు. పౌలు అప్పటికే రోమా చెరసాలకి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ అతని యొక్క సెల్లో అతని దగ్గర ఇతను కూడా పడేశారు. పౌలు దగ్గరికి చేరాడండి. పౌలుకు ఇది అది అనే స్థలం లేదు. చర్చి ఉండాలి, లేకపోతే ఆసనం ఉండాలి, కుర్చీలో కూర్చొని చెప్పాలి, నిల్చొని చెప్పాలి, నది దగ్గర చెప్పకూడదా, అక్కడ చెప్పకూడదా, ఇక్కడ ఎక్కడనేది లేదు ఆయనకి. మనిషి కొత్తోడు దొరికాడా ఇక సువార్త చెప్పేస్తాడు. చూడండి, దేవుని ప్రేమించే పిల్లారా, పౌలు మరి ఆ స్థలంలో ఆ మనిషికి దేవుని యొక్క మాటలు సువార్తని చెప్పాడు. చెప్పి ప్రభువులోకి అతన్ని నడిపించాడు. ఒక దొంగ పారిపోయిన వాడు మంచి ఆత్మ కలిగినటువంటి వాడి దగ్గరికి చేరినప్పుడు మరి అతను మంచివాడిగా మారుతాడు. ఫిలెమోను, ఒనేసిము ఈ ఇద్దరు కూడా తన ద్వారా రక్షించబడ్డారు. ఇద్దరిని కూడా పౌలే రక్షించాడు. ఈ అబ్బాయిని రక్షించాడు, ఆ తర్వాత ఒనేసిముని కూడా రక్షించారు. ఇద్దరిని కూడా, ఫిలెమోన్ని, ఒనేసిము. ఏ సమస్య వచ్చినా కూడా దానికి ఎలాగా చేయాలో నేర్పించాడు పౌలు గారు. బాగా తెలుసు ఆయనకి. పాపానికి బానిసలైనటువంటి మనలను ప్రభు విడిపించడానికి వచ్చినట్టుగానే మరి అతను పాపంలో ఉన్నటువంటి అతన్ని విడిపించడానికి ప్రభువారు పౌలుని వాడు. ఫిలెమోను ధనికుడు, నూలు వస్త్రాలు అంటే గుడ్డలు చేసేవాడు, నేసేవాడు. అతనికి పెద్ద ఇల్లుంది. కొలస్సీ సంఘస్థులు కూడుకొని ఆ యొక్క ఇల్లు అప్పగించాడు. ఎవరన్నా సేవకులు వస్తే వాళ్ళ ఇంట్లోనే ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మందిరాలు లేవు కదా, అందుకని వాళ్ళ ఇంట్లోనే కూడుకోవడానికి స్థలం అనేది ఇచ్చేవాడు. అది ప్రభు పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి. పిల్లరా, మరి ఆదిమ సంఘాలు కట్టేటప్పుడు ఎక్కడ కూడా సంఘాలు లేవు, కానీ ఇళ్లలోనే సంఘాలు కనపడతా ఉంటాయి. గృహాలే సంఘంగా మారిపోయిన సందర్భం మనకు కనపడతా ఉంది. మరి అక్కడ యజమానులు ఒప్పుకున్నా, యజమానురాలు ఒప్పుకోకపోయినా మరి సేవలు చేసేవాళ్ళు. కొంతమంది ఒప్పుకోరు, ఆడవాళ్ళు ఇళ్లలో ప్రార్థనకి. మగవాళ్ళు కూడా ఒప్పుకోరు. కొంతమంది అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెడదామంటే మొన్న నాకు ఊరు వెళ్తే ఆమె ప్రార్థన పెట్టమని, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట. అందుకని ప్రార్థన ఆగిపోయింది. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆ కుటుంబానికి ఇష్టం ఉండదు కొంతమందికి దేవుని యొక్క ప్రేమలో. ఫిలెమోనును పోలినటువంటి కొందరు మరి తమ ఇండ్ల సంఘములను కట్టుకోవడానికి వాళ్ళు కూడా, అయ్యా ఫిలెమోను ఇంట్లో పెట్టుకుంటున్నారు, మా ఊర్లో మా ఇంట్లో కూడా పెట్టండి అని చెప్పి ఫిలెమోను లాగానే వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో దేవుడి సంఘాలని స్థాపించినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ ఇంటింటా రొట్టె విరిచిన అని రాసి ఉంటుంది బైబిల్. అటు వారిలో మనం కొంతమందిని జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ యొక్క గ్రంథంలో. మరియా ఇల్లు అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 12వ వచనంలో మీకు కనపడుతుంది. మరియా ఇల్లుని దేవుని యొక్క సువార్తలో పాలిభాగస్తులుగా చేసుకుంది. లూదియా ఇల్లు అపోస్తుల కార్యంలోనే 16వ అధ్యాయం 40వ వచనం చేర్చుకుంది, ఆమె ఇంట్లో చేర్చుకుంది. అకుల ప్రిస్కిల్లా ఇల్లు రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో మీకు కనపడుతుంది. అలాగే 16వ అధ్యాయము 23వ వచనంలో కొరింథీలో ఉన్నటువంటి గాయు ఇల్లు, ఆ ఇల్లు కూడా సువార్త సేవకి వాడబడింది. అలాగే సుంప అనేటువంటి ఇల్లు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. దరిదాపుగా మనం 5 గురించి మనం చెప్పాం. ఈ 5 కూడా తమ ఇళ్లలో సువార్త చేయటానికి వాళ్ళు ఒప్పుకున్నటువంటి గృహాలు. ప్రభు పిల్లలమని చెప్పుకుంటున్నాం, కానీ
ప్రభు పనికి మనం ఉపయోగకరంగా ఏమైనా ఉన్నామా? ఏది మనకుంటే దాన్ని ఆయన పనికి ఉపయోగించడం మంచిది. మనకి ఏది అవకాశం ఉంటుంది ఇవ్వాలి. నేను ఘంటసాల అనే ఊరు వెళ్ళా ఒకసారి, కమ్మాస్ ఊరది. ఒక ఆమె కమ్మాస్ ఆమె వసారాలో, మరి వసారా అంటే మీరు ఏదనుకుంటున్నారు, చిన్నది ఇంత గది ఉంటుందండి వసారా అంటే, పల్లెటూరులో లోగేళ్ళు మొత్తం ఆ ధాన్య బస్తాలన్నీ ఆ యొక్క చెక్కతో తయారు చేసినటువంటి కూసాలతో తయారు చేసి దాని మీద బస్తాలు పేరుస్తారు. అది బల్ల కొంతమంది వేస్తారు, కొంతమంది ఏమో కర్రలు మాత్రమే పెడతారు, కూసాలు పెడతారు. కూసాలు పెట్టి ఆ కూసాల్లోనే దాని మీద గోతాలు పరుస్తారు. అక్కడ మాకు ఆశ్రయం ఇచ్చారు. మెల్లా ఉంది, చాలా మెల్లా ఉంది. శుభ్రం గేదెల్ని అటన్నిటిని కడిగి పక్కన పడేసి బయటపడేసి ఆ స్థలంలో సువార్త చేసాం. 3 రోజులు మీటింగ్స్ లాగా పెట్టాం. ఆ తల్లి చక్కగా వండి పెట్టింది. పెద్ద ఆమె, మీ అంత వయసు ఉంటుంది. ఆమె చక్కగా చూసింది మమ్మల్ని. అలా ఎన్నో గ్రామాలు నేను తిరిగాను సువార్త సేవలు. ప్రియులరా, చదవండి ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయం అది 7వ వచనం చదవండి. 7వ వచనం. ఫిలోమోను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొంచున్నాను. చూడండి, దేవుని ప్రేమించిన పిల్లలు, ఒనేసిము గురించి ఫిలోమోనుకి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నా బంధకాల్లో అంటే జైల్లో ఉన్నప్పుడు నేను కన్నాను ఈ అబ్బాయిని, ఒనేసిముని. వాడు కూడా జైలుకి వచ్చాడు అప్పుడు నీ దగ్గర దొంగతనం చేసి. కాబట్టి ఇప్పుడు వాడిని చేర్చుకోవడానికి ఏమీ బాధపడద్దు. కారణం ఏంటంటే నీకును నాకును నిష్ప్రయోజకుడిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు. నువ్వు చేర్చుకో వాడిని. వాడు ఏమైనా నీకు దొంగతనం చేసిన డబ్బులు ఏమైనా కనుక నీకు ఇవ్వాల్సి ఉంటే అది నా ఖాతాలో రాసుకో అని చెప్పి కూడా పౌలు కాబట్టి మన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ప్రకారం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి, అతను అప్పంతా నేను తీరుస్తాను, అతను మళ్ళా చేర్చుకో, మంచివాడిగా మారాడు అని మళ్ళా ఎక్కడైతే పనిచేస్తూ వెళ్ళిపోయాడో అక్కడికే తీసుకొచ్చాడు. మళ్ళా నేను రానని అనలేదు ఇతను కూడా. ఎందుకంటే అంతకుముందు మారు మనసు లేనివాడు, రక్షణ లేనివాడు, ఇప్పుడు రక్షణ పొందినవాడు. ఎక్కడికైనా వస్తానంటున్నాడు. తప్పు చేసిన చోటుకి వెళ్తాను, తప్పని ఒప్పుకుంటాను. పాపం చేసిన చోటుకి వెళ్తాను, పాపని ఒప్పుకుంటాను. పారిపోయానని ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాను. మారు మనసు పొందాడు. అందుకనే నా బంధకములలో నేను కనినటువంటి నా కుమారుడైనటువంటి బంధకములు బాగా గుర్తుపెట్టుకోవాలి. జైలులో ఉన్నప్పుడు కనాడు. మనం ఆ మాటలు చూసినప్పుడు, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను అని ఫిలోమోను యొక్క జీవిత లక్షణాల గురించి మాట్లాడుతూ ఉంది బైబిల్. ఈనాడు మనము కూడా దగ్గరికి తీసుకొని ఆదరించి దేవుని ప్రేమను పంచేటువంటి వారిగా ఉండాలి. కీర్తన గ్రంథం చూడండి, 54వ సంకీర్తన 4వ శరణం. దేవుని దగ్గర నుండి ఆదరణ. చూసారా, ఆదరించేది ఎవరు? దేవుడే. మత్తయి సువార్త 11:28లో ఏమండి, సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. కాబట్టి
కీర్తనలోని 119వ సంకీర్తన 50వ చరణం కనుక మనం చూస్తే వాక్యం ద్వారా మనం ఆదరణ పొందాలి. 119వ సంకీర్తన 50వ చరణం. వాక్యం ఏం చేస్తుందండి? బతికిస్తుంది. బతికించడం అంటే ఆదరణ కాదా? నువ్వు చనిపోతున్న బిడ్డని నిన్ను ఆదరణ కలిగించేది దేవుడి వాక్యం కాదా? కాబట్టి నువ్వు కూడా దేవుడు వాక్యాన్ని పట్టుకొని ఎంతమందిని ఆదరిస్తున్నావు, ఎంతమందిని ప్రేమిస్తున్నావు, ఎంతమందిని సరి చేస్తూ ఉన్నావు, ఎంతమందిని దేవుడి రాజ్యానికి వారసులు చేస్తూ ఉన్నావు, సంఘానికి తెస్తూ ఉన్నావు, ఆలోచించి. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని కాబట్టి ఓర్పు లేఖనాల వల్ల మనకు ఆదరణ కలగటానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే వాక్యం ఎక్కువ చదవాలి, ప్రార్థన ఎక్కువ చేయాలి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో పరిశుద్ధాత్ముడి ద్వారా కూడా మనము ఆదరణ పొందుతాం. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఆదరణ కలిగిన జీవితాన్ని మనం అనుభవిస్తాం. 14, 16. అది దేవుడు ఏం పంపిస్తాడు నీ దగ్గరికి? ఆదరణకర్తను పంపిస్తాడు. 2 తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి గ్రంథము పిరికి ఆత్మనివ్వలేదు. దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎవరికి పిరికి ఆత్మ ఉండదు. అంటే చచ్చిపోవాలనే ఆశ రాదు, రైలు కింద పడదామనే ఆశ రాదు, ఉరేసుకుందామని ఆశ రాదు, పురుగు మందు తాగుదామని ఆశ రాదు, ఎగల మందు తాగుదామని ఆశ రాదు, రావు. ఇలాంటి ఆశలు చచ్చిపోమని చెప్పేది ఎవరండి? సాతాను. జీవింపజేస్తామని చెప్తుంది ఎవరు? దేవుడు. రండి, జీవం ఇవ్వటానికి నేను వచ్చాను ఈ లోకానికి, నా వద్దకు రండి, మిమ్మల్ని బతికించడానికే వచ్చాను, పాపములో నుంచి మిమ్మల్ని బయటకు తీయడానికే వచ్చాను, రండి నా వద్దకు, నేను ఆదరణ కలగజేస్తాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. దేని గురించి చెప్పబడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. కాబట్టి దేవుడికి తెలియచేయండి. కష్టం వచ్చింది రాదని నేను అంటలేదు, బాధ వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆర్థిక సమస్య వచ్చింది, రోగం వచ్చింది, దేనికైనా జవాబు ఒకటే మందు. పాత రోజుల్లో వాడపల్లి రాధాకృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉండేవాడు, చచ్చిపోయాడండి, ఇప్పుడు తీసేసారు. మన 18వ రోడ్లో ఉంటుంది, అది 2వ లైన్ 18వ రోడ్. పాపం ముసలాడు అయినా కూడా చివరిదాకా కూడా చేశాడు, పోరాడాడు. కొడుకు చేయలేకపోయాడు. కొడుకులు లేరు ఆయనకి, పిల్లలు ఎవరు లేకపోతే ఒక నేపాలీ పిల్లవాడిని పెంచుకున్నారు. ప్రియులారా, ఆయన ఎవరికి వెళ్ళినా కానీ ఒకటే మందు. ఏంటిది? ఎర్ర మందు. ఎవడు వెళ్ళినా సరే ఇంక అదే మందు. ఆ రోజుల్లో నమ్మకాన్ని బట్టి అన్నీ జరిగాయండి. ఈ రోజుల్లో నమ్మకాలు లేవు. ఏమంటాం మనం ఈరోజు చెప్పండి? బెళ్ళు వేసుకున్నాం కానీ తగ్గలేదు అయ్యగారు. ఆ రోజుల్లో ఆ మాట లేదు. మంచిది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. 12, 13 వచనాలు. ఎట్లా వస్తుందండి సమాధానం? నదిలాగా వచ్చేస్తుంది. నది ఊరుకుంటుందండి, ప్రవహిస్తూ ఉంటుంది. అంటే నీ దగ్గరకు కూడా దేవుని యొక్క ప్రేమ, ఆదరణ ప్రవహిస్తూ వస్తుంది. జ్ఞాపకం చేసుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నాకు అది లేదు ఇది లేదు బాధ ఉంటుంది. నేను కూడా ప్రార్థన చేశాను. నిన్నటి దినాన రాత్రికాలంగా కాసేపు ఏడ్చాను. ఎందుకంటే ఈ రోజున ప్రోగ్రాం పెట్టుకున్నాం ప్రభువా, మరి సహాయం చేయమని అడిగాను. కానీ దేవుడు తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మామూలు వర్షం కురవల. రాత్రి 11 గంటల నుంచి తెల్లారి కురుస్తూనే ఉంది. ప్రియులారా, తర్వాత నేను వెదరు చూస్తే
10-10:30కి కొంచెం తెరపించినట్టుగా కనపడింది. అయితే తెరపిస్తుంది, కానీ మనం వెళ్ళాల్సింది రోడ్డు మార్గమును కాబట్టి ఆ రోడ్డు అంత బురదమయమై ఉంటుంది కాబట్టి వెళ్ళలేకపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రియులరా, మరి రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, 5వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. మనము నిరీక్షణ ద్వారా అది ఆదరణ ఉంటే నిరీక్షణ ఉంటుందండి. ఆదరణ లేకపోతే నిరీక్షణ ఉంటుంది. 5:5 చదవండి. నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరచదు. దేవుళ్ళో నిరీక్షించే వాళ్ళకి ఎవరికి సిగ్గు అనేది లేకపోతే బాధ అనేది కలగదండి. ఎవరైనా అడిగారు అనుకోండి, దేవుడి చిత్తం అండి, ఆయనకి ఇష్టమైతే చేస్తాడు. మేము మాత్రం ప్రార్థన మాన. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలెమోను విషయంలో ఆలోచన చేస్తే తోటి సంఘస్థుల ద్వారా ఆదరణ ఉందని గ్రహించగలం. ప్రియులారా, ఎంత వేదనకరమైన పరిస్థితులు ఎదురైనా స్థానిక సంఘంలో ఉన్న తోటి సహోదరుల వల్ల ఆదరణ పొందగలగాలి. అపోస్తులైనటువంటి పౌలుకు ఉన్న ఇబ్బంది అంతట్లోనూ, శ్రమ అంతట్లో కూడా అతని సహచరులు ఎంతో ఆదరణ కలగజేసి, అతనికి ఓర్పునిచ్చి కలగజేసి ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశారు పౌలుని. చదవండి 3వ అధ్యాయము 7వ వచనం. చూసారా, మనుషులు ఆదరణ కలగజేసేటట్టుగా అతన్ని చేర్చుకున్నారట. మీ విశ్వాసము ఆదరణ కలగజేసింది. కొలస్సీలకు రాసిన పత్రిక 4:11. కొలస్సీ 4:11. విశ్వాసమును చూసి మనము దేవుని విషయంలో ఆదరణ పొందాలి. చూడండి, చదవండి. చూసారా, వారి వల్ల ఎవరైతే నిజమైనటువంటి భక్తులు ఉంటారో, ప్రేమిస్తారో, ఆదరణ అనేది వస్తుందండి, లేకపోతే రాదు. ఇందాక చదువుకున్నటువంటి మొదటి దశలోనికి 3:7లో, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందాం. మీరు చేశారు. బాధపడద్దు. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నా స్నేహితులు, చుట్టాలు ఇంకా రాలేదు అప్పటికి, నా స్నేహితులు వాళ్ళ అమ్మలు అంతా బ్రాహ్మలే, వాళ్ళు వచ్చి రేపు దిగులు పడబాకరా, బాధపడబాకరా, ఎడవబాకరా, నువ్వేడిస్తే ఎట్లారా, అది ఇదని నన్ను నిజంగా చిన్నపిల్లల్ని మనం హత్తుకొని ఆ బాధ అంతా మనమే అనుభవించినట్లుగా ఫీల్ అయినట్టుగా వాళ్ళ గుండెలకు హత్తుకొని వాళ్ళ ఒళ్ళో పడుకోలు పెట్టుకొని పాపం ఆ తల్లులు నిజంగా నాకు అప్పుడు 24 ఏళ్ళండి, ఎంతగా ప్రేమించి ఆదరించారు. అందుకనే ఈరోజు వరకు కూడా ఆ భారతి అనే అమ్మాయి ఉంది కదా, నా రత్న వెళుతుంది వాళ్ళ ఇంటికి, ఆ ప్రేమ పోలేదు మాకు. ఎప్పుడు ప్రేమది? దరిదాపు 35 ఏళ్ళు అయిపోయింది నాన్నగారు చనిపోయి. ఆ ప్రేమ ఈ రోజుకి తగ్గక ఒకరికొకరం ప్రేమించుకుంటూనే ఉన్నాం దేవుని ప్రేమ చేత. కాబట్టి ఆదరణ కలగజేశారు వాళ్ళు మాకు. లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడు నాకే తెలియదు. చాలామంది అయితే నేను చనిపోయాను అనుకున్నారట. మాటలు లేవు, తింటం లేదు, నిద్ర లేదు. ఆ 3 ఎవరికి ఉండవంటే బిత్తర చూపులు చూస్తుంటారు. నాకేంటో అర్థం కావట్లేదు. అమ్మ నాన్న ఒకేసారి చనిపోయేసరికి ఆదరించారు నన్ను. వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. ప్రియులారా, ఒనేసిము జోలికి వెళ్ళక ఆయన నీ దగ్గర చేసినటువంటి పొరపాటుకి నా లెక్కలో రాసుకో. ఒనేసిము జోలికి వెళ్ళొద్దు ప్రియులారా, అది వేరే టాపిక్ అవుతుంది. మనం కనుక తీసుకుంటే ఒకరోజు రానే వస్తుంది మన విషయంలో కూడా. దేవుడి దగ్గర నువ్వు మంచి వ్యక్తివా కాదా అప్పుడు నిర్ణయిస్తారు. న్యాయపీఠం అనేది ఒకటి ఉంది. ఆ న్యాయపీఠం ఎదుట మనల్ని నిలబెడతారు. మంచిగా చేసిన వాళ్ళేమో పరలోక రాజ్యానికి, చెడుగా తిరిగిన వాళ్ళేమో పాతాళానికి పంపిస్తారని మత్తయి సువార్తలో రాసింది.
అలాగే దానియేలు గ్రంథంలో రాస్తుంది 12వ అధ్యాయం. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం అయిపోద్దంట ఆ రోజు. ఇప్పుడు బాగానే ఉంటాం మనం అందరం, కానీ అప్పుడు లెక్క పెడతాడు. అయ్యా నేను ఆ సంఘంలోనే ఉన్నా, నేను చర్చికి వెళ్ళేదాన్ని, నేను కూడా పాటలు పాడేదాన్ని, నేను కూడా పరిచయం చేసేదాన్ని, మరి నన్ను ఎందుకు లోపలికి పనియో అంటే నీ సంగతి అంతా రాసిందమ్మా ఇక్కడ, ఆయన సంగతి రాసి ఉంది అక్కడ. ఎవరి సంగతి ఎట్లా రాసిందో దాని ప్రకారమే పంపుతాం. తప్పులు రాసిన వాళ్ళందరినీ తప్పినట్టుగా చూపిస్తారు పేపర్లో, పాస్ అయిన వాళ్ళు పాస్ అయినట్టు చూపిస్తారు. అదేంటంటే అందరూ రాసాంగా పరీక్ష, అందరూ రాశారు, అందరు కాలేజీకి వెళ్ళారు, అందరూ ఫీజు కట్టారు, అందరూ చదువుకున్నారు, కానీ ఎందుకు తప్పారు? సరిగా చదవాలి. అలా చర్చికి వెళ్ళాం, సరిగా నడకలేదు, సరిగా ప్రవర్తన లేదు. ఫిలేమోను కూడా అదే పరిస్థితిలో ఉండాల్సినటువంటి వాడు. దేవుని యొక్క ప్రేమ ఆలోచించి ఒనేసిము చేతిలో ఒక ఉత్తరం పెట్టి పంపించాడు పౌలు వారు. ఒనేసిము రక్షించబడ్డాడు. ఇద్దరు, ఫిలేమోను, ఒనేసిము, ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. పిల్లలు ఎలాగ చూడగలిగారంటే దేవుళ్ళకి వచ్చారు, దేవుళ్ళు నడుస్తున్నారు. ఈరోజున అలాంటి జీవితం నీకుందా? ఇంకా ముఖాలు తిప్పుకొని తిరుగుతున్నావా? మాట్లాడకుండా తిరుగుతున్నావా? తప్పు చేశారని ఖండించవచ్చు, ఖండించకూడదని అంటం లేదు బైబిల్, ఖండించండి, కానీ ప్రేమతోనే ఉండండి. వాళ్ళ ఎడల అసహ్యంగా ఉండటానికి వీల్లేదు. ప్రేమించండి. తప్పు చేసావు, ఒప్పుకుంటే ప్రేమించాలి, ఒప్పుకోకపోతే మళ్ళీ అది కష్టం లేదు. ఒప్పుకోకపోతే ఏం చేస్తారంటే ఒప్పుకునేదాకా జైల్లో పడేసి కొడతారంట. నీకు ఏమైనా అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. ఫిలేమోను, ఒనేసిము పాపి అయిన మానవునికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఫిలేమోనేమో తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనపడుతున్నాడు, చేర్చుకున్నాడు కాబట్టి. ఒనేసిము పాపి అయిన మానవునికి సాదృశ్యంగా కనపడుతూ తన పాపమును ఒప్పుకుంటూ ఎక్కడైతే తప్పు చేసి పారిపోయాడో ఆ ఇంటికి వెళుతూ ఉంటే పౌలు మరి తీసుకెళ్తుంటే కాదనకుండా మరి వచ్చాడు. బానిసత్య బతుకులో ఉన్నటువంటి ఒనేసిము రక్షణ ఓడలోకి నడిచాడు. అలా చేయకుండా ఉన్నట్టుంటే ఏమైపోయాడో మనకు తెలియదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, క్రీస్తుది ప్రేమ చట్టం మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30-31 వచనంలో మనకు కనపడుతుంది. ప్రపంచంలో ఎన్నో చట్టాలు ఉండొచ్చు, కానీ ప్రియులారా బానిసల్ని విడిపించి వాళ్ళని మంచి స్థలంలోకి తీసుకెళ్ళగలిగిన చట్టాలు లేవు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో కూడా బానిస యజమాని ఇద్దరు ఏకమవుతారు. పిల్లరా ఎప్పుడైనా సరే, ఈరోజు కాకపోయినా ఇంకో రోజైనా. ఒనేసిముకు శారీరకమైన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పౌలు ఆత్మీయంగా కన్నవాడు పౌలే, కానీ జన్మించిన వాడు ఒనేసిము. బానిస, రుణస్థుడు, దూరస్థుడు, శత్రువు, మరణానికి పాత్రుడు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒనేసిము మరి అతని రుణాన్ని కూడా కీర్తనల గ్రంథము 40వ కీర్తన 19వ చరణానికి వెళ్ళినట్లయితే ఒనేసిము చేసిన ఒక్క దొంగతనమే పాపమే అన్ని బిరుదులకు కారణమైంది పిల్లరా. అలాగైతే మన జీవితంలో ఎన్నెన్ని పాపాలు ఉన్నాయో లెక్కకు తల వెంట్రుకలకు కూడా మించి ఉండవచ్చు. 40వ కీర్తన 19వ చరణం, 40వ సంకీర్తన 9 చదువు. కాబట్టి ఒక రక్షణ పొందిన వ్యక్తి ఇక పెదాలు మూసుకునే టైం కాదు ఇది. ఆయన రక్షణ స్వార్థను ప్రకటించే సమయం. నువ్వు మూసుకుంటున్నావంటే ఇంకా పాపంలో ఉన్నావేమో. అనేక పాపాలు చేసినటువంటి మనం మరణానికి పాత్రలం కాదా? ఒనేసిము రుణాన్ని బట్టి మరి పౌలు భరించి ఫిలేమోన్ని దగ్గర ఒప్పుకొని సమాధానపరిచి, అలాగే మనం కూడా క్రీస్తు మన రుణాలని భరించి రక్తముతో మన వెళ్ళ చెలించి ఆయన మనల్ని కొనుక్కున్నాడు కదా. మనం ఇప్పుడు ఆయన బానిసలుగా ఉన్నామా? ఆయన చెప్పినట్టు వింటున్నామా? ఆయనకు సమీపంగా ఉన్నామా? ప్రతికూలత, అనుకూలత అనేవి రెండు ఉంటాయి పిల్లరా మానవుడి జీవితంలో. ప్రతికూలంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, నేను రాను, నేను చెయ్యను, నేను ఉండను, నా వల్ల కాదు. ఈ ప్రతికూలాలు. అనుకూలాలు, సరే ఎలాగైతే వస్తాంలేండి,
దేవుడి పని కదా చేద్దామండి, కొంచెం బాగాలేదు అయినా వస్తానండి అనేవాళ్ళు అనుకూలు. ప్రియులరా, గౌరవం నుండి అగౌరవానికి, అగౌరవం నుండి గౌరవానికి, అపకీర్తి నుండి కీర్తికి, అవినీతి నుండి నీతికి మనలను మార్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఫిలెమోనులోని శ్రేష్టమైనటువంటి గుణదర్శనాలు మనం కూడా కలిగి దేవుడిని మహిమపరిచే వారిగా ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.